దేవుని సంగమా, దేవుని ఆలోచనల్లో మాత్రమే బ్రతుకున్నటువంటి పరిశుద్ధులైన యథార్థవంతులైన పిల్లలారా, సంబంధించి చేయవచ్చిన అందరికీ ప్రభునామంలో హృదయపూర్వక వందనాలు. గ్రంథంలో కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నాము. ఏబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాము. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా, వారి దినములు కూలి వాని దినముల వంటివి కావా. ప్రియ సహోదరుల సహోదరి, మన యొక్క దినములను దేవుడు చూడండి దేనితో పోల్చున్నాడు. భూమి మీద మన బ్రతుకంతా కూడా ఒక యుద్ధము. రాజులు యుద్ధం ప్రకటించుకొని వేసవి కాలంలో చేసినట్టుగా ఆ యుద్ధం ఎలా జరుగుతుందో, యుద్ధం ఎంత బాధాకరంగా జరుగుతుంది, ఎంతమంది చనిపోతారు, ఒకరు చనిపోవటం వల్ల ఒకరు విజయం పొందుతారు. కనుక ఈ యుద్ధము చాలా నష్టంతో కూడుకున్నది, కష్టంతో కూడుకున్నది. కొంతమంది జీవితాలే నాశనం అయిపోయేది. అలాంటి జీవితము మనిషి జీవితము. యుద్ధకాలము కాదా, యుద్ధము లాంటి జీవితం ఇది. మనము చేసిన పొరపాటును బట్టి, తప్పును బట్టి, అప్పుడు చేసినటువంటి అవమానములు, తప్పును బట్టి మనకు ఆ యొక్క తప్పును బట్టి వచ్చినటువంటి పాపం వలన మనము ఆ పాపం వలన మొదటిగా చేసినటువంటి పాపం వలన మనము ఆ పాపము లేనికి ప్రవేశించి ఆ పాపము ద్వారా మనకు మరణం వచ్చింది. అలాగా ఆ పాపం నుండి మనం కష్టపడితేనే మనము తినాలని దేవుడు మనకు కష్టపడి చెమట కార్చి తినమని చెప్పినటువంటి దేవుడు అదే కష్టంతో జీవితాంతం కష్టం చేసి బ్రతకాల్సిందే మనం. అందుకే ఒక యుద్ధంతో మన జీవితాన్ని దేవుడు పోల్చినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. యుద్ధకాలం. ఒక కూలివాడు పనికి పోతే ఆ కూలి దినాలు ఎన్ని కూలి దినాలు చేస్తాడు ఒక మనిషిగా? ఆ కూలి దినాలు లాంటివి ఎక్కువ రోజులు కూలికి పోతున్నటువంటి కూలివారి దినములు కావాలి మీ జీవితము అంటే దేవుని వాక్యము వివరిస్తూ వచ్చింది పిల్ల. కనుక చూడండి పిల్లరా, ఇంకా దేవుని వాక్యము మనుషుల జీవితము ఏ విధంగా ఉంది, ఎలాంటి జీవితము అయినటువంటి మనుషుల జీవితము ఎలాగా ఉంటుందో దేవుడు వివరిస్తూ వర్ణిస్తూ దేవుడు వ్రాయిస్తూ వచ్చినాడు. చూడండి, ఇంకా త్వరగా వచనాలు చూసుకున్నాము. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 15వ వచనము చదువుకుందామండి. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. చూడండి, నరుని ఆయువు, నరుని జీవము లేక నరుని బ్రతుకు గడ్డి వలె ఉన్నది. గడ్డి వాడిపోతుంది. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. అడవి పువ్వు పూస్తుంది, మళ్ళీ పొద్దునకి పూస్తుంది, మళ్ళీ వికసిస్తుంది, మళ్ళీ వాడిపోతుంది, మళ్ళీ కింద పడిపోతుంది. అలాగే దాని మీద గాలి వీచగాది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నెరవేరు. ఆ యొక్క పుట్టినటువంటి ఆ యొక్క పువ్వు కింద పడిపోతే దాని చోటు అది గుర్తించకపోతుంది. అలాగే ఉంది నరుని బ్రతుకు, నరుని దినములు, నరుని సంవత్సరికములు అలాగా ఉన్నదట ప్రియుల. ఆ యొక్క అడవి గడ్డి వలె మన యొక్క జీవితాన్ని, అంటే చాలా చిన్న జీవితముని ఇది అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇంకా చూడండి, అలాగే దేవుడు మనిషి జీవితము ఎంత చిన్న జీవితంగా పోలుస్తూ వస్తున్నాడో గమనిస్తున్నాము. యాకోబు పత్రిక
4వ అధ్యాయము 14వ వచనం చూడండి. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది. మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. రేపేమి సంభవించునో మనకు తెలియదు, మీ జీవము మీ బ్రతుకు ఎలాంటిదో ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి అంటూ వస్తున్నారు పిల్లలు. ఆవిరి వంటి జీవితం మనిషిది. చూడండి, ఇంకా ఆయన విలువైన మాటలు మనము ధ్యానిద్దాము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాము. ఆలకించుడి, ప్రకటించును ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నేనేమి ప్రకటించుదని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గట్టి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. అడవి పువ్వు వలె మన మనిషి యొక్క అందమంతా కూడా అడవి పువ్వు వలె ఉన్నది. అంటే అది పొద్దునికి చక్కని పువ్వుగా ఉంటుంది, వికసిస్తుంది, వాడిపోతుంది, రాలిపోతుంది. రాలిపోయిన తర్వాత దాని ప్లేస్ అది తెలియని ప్లేస్లోకి అది వెళ్ళిపోతుంది. గడ్డి పువ్వుతో, ఇందాక వాక్యంలో కూడా గడ్డి పువ్వుతో పోల్చినట్టుగా సర్వ శరీరులు, మనుషులు ప్రతి ఒక్కరు సర్వ శరీరులు అందరూ గడ్డి అయి ఉన్నారు. వారి అందమంతలో అడవి పువ్వు వలె ఉన్నది. అందము కూడా కొంచెము కాలమే, కొంచెం చాలా కొంచెంలో మనిషి జీవితాన్ని, అందం కానీ ఐశ్వర్యం కానీ ఆస్తి అంతా కూడా చాలా చిన్నదిగా దేవుడు చూపిస్తున్నాడు మనిషి బ్రతుకు పిల్ల. చూడండి, ఆయన ఇంకా ఎంత ఇదిగా చూపిస్తున్నాడో చూస్తాము. యోబు గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనం చూస్తాము. పరుగు మీద పోవానికి కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి, క్షేమము లేకయే అవి గతించుకోవచ్చున్నవి. ఒక పరుగుతో పోతున్నటువంటి వానితో పోల్చి ఉన్నాడు. ఎంతసేపు ఉరుకుతాడు మనిషి? ఎంతసేపు ఉరికినా ఒకసాట ఆగాల్సిందే, ఎంతసేపు బ్రతికినా ఒకసారి చావాల్సిందే అన్నట్టు. మన్నైన వారు తిరిగి వెనుకటి వల్ల మన్న అయిపోవాలన్నట్టుగా ఎంతసేపు ఉరికినా ఒకసారి ఆగాలి. కాబట్టి ఆ ఉరికే వానితో పోల్చినాడు మనిషి జీవితం. ఎంతసేపు ఉరుకుతారు మనిషి? గంట, అర్ధగంట, ఒక రోజంతా ఉరికినా మళ్ళీ ఏమో ఆగిపోవాల్సింది. ఒక పరుగుతో పోల్చినాడు మనిషి జీవితాన్ని. అంటే కొంచెంసేపే మనిషి పరిగెత్తాలి, బద్దలచ్చము పరిగెత్తలేము. కనుక పిల్లల మనిషి పరుగుతో మన జీవితాన్ని చిన్నదిగా దేవుడు పోలుస్తున్నారు పిల్లలు. యెషయా గ్రంథము 40వ వచనము మాట చదువుతున్నాం చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 15వ వచనము. జనములు చేద నుండి జారు బిందువులు వంటి జనులు, త్రాసు మీద ధూళి వంటి వారు, దీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలె ఉన్నవి. ఈ యొక్క ఆకు మీద మంచు కాని బిందువు వలె, ఆకు మీద మంచు ద్వారా ఒక బిందువుగా ఏర్పడుతుంది. అది కొంచెం ఉంటుంది, మళ్ళీ ఏమవుతుంది? జారి కింద పడిపోతుంది. మంచు, ఇదే కాలంలో మంచు కురుస్తుంది ఆకు మీద. ఆ మంచు నీటి చుక్క మాదిరి ఆ ఆకు మీద అలా ఉంటుంది, జారి కింద పడిపోతుంది. ఆ దానితో పోల్చాడు ప్రియుల. అలాగే త్రాసు మీద దుమ్ము వంటి వారు అంట. ఎన్నో బజార్లో అంగళ్ళు ఉంటాయి, దుమ్ము ఇవి వాహనాలు తిరుగుతుంటే దుమ్ము పడుతుంది త్రాసు మీద, కానీ ప్రతి వస్తువు మీద పడుతుంది. ఆ త్రాసు మీద దుమ్ము వంటి వారు అనమాట. త్రాసు మీద దుమ్ము పడుతుంది, మళ్ళీ తుడిచేస్తుంటారు. అలాంటి చిన్న జీవితంతో మనకు దేవుడు మన జీవితాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు.
చూడండి ఇంకా ఎన్ని ఆయన ఎంత చిన్నదిగా మనిషి జీవితం గురించి చెప్తున్నాడో మనము ధ్యానించుకున్నాం ప్రియులారా. చూడండి, కీర్తన గ్రంథము 102వ అధ్యాయం 3వ వచనం కూడా మనం చూస్తాము. కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 3వ వచనం. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి, పోయిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోవచ్చున్నవి. పొయ్యిలో ఎముకలు కాలిపోయినట్లు కాలిపోవచ్చున్నది. ఇప్పుడు చాలామంది యంత్రంతో భస్మం చేస్తూ ఉన్నారు కదా. ఒక్కపారి చనిపోయిన బాడీని దాని మీద పెట్టి లోపలికి వేస్తే కొన్ని నిమిషాల్లో అది ధ్వంసమైపోయి ఇంత బూడిద ఇస్తారు అంతే. అది ఇంకా ఏడన్నా చదువుకో ఏడన్నా పూడ్చుకోను ఆ శకలాలు లేదా ఆ యొక్క బూడిద అది ఎక్కడన్నా కలుపుకునే వాళ్ళు కలుపుకుంటారు, లేదా తీసుకుపోయి సమాధి చేసుకుంటారు. అలాగా ఆ యొక్క బూడిదతో పోలుస్తున్నాడు. పొయ్యిలో కాలిపోయిన నా ఎముకలు కాలిపోయి ఉన్నవి, అలాంటి జీవితంతో దేవుడు పోలుస్తున్నాడు. అలాగే పై వచనంగా చెప్పినట్టు పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవని భక్తుడు ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినాడు. పొగ ఎంతసేపు ఎగిరిపోతుంది? ఎంతసేపు పోతుంది పొగ? కొంచెం పోతుంది. కొంచెం హైట్లో కనపడుతుంది ఆ పొగ, కొంచెం ఇంకా పొగ కనపడదు. అలాగే ఆవిరి వంటిది పొగ వంటిది అన్నట్టు కొంచెం వరకే పొగ కనపడుతుంది, మళ్ళీ తర్వాత ఎత్తుకుపోయినాక ఆ పొగ కనపడదు. ఆ పొగతో దేవుడు మనిషి జీవితాన్ని లెక్కిస్తున్నాడు. అంత చిన్న జీవితం ఇది. చాలా విషయాల మీద దేవుడు మనిషి జీవితం గురించి చాలా చిన్న జీవితం ఇది అని తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే మనం చివరిగా తెలుసుకున్నాము ఆ యొక్క విషయం. చూడండి, ఇంకా ఆయన దేంతో పోలుస్తున్నాడో గమనించుకున్నాము. యోబు గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం కూడా చదువుకున్నాం. చూడండి, నా దినములు నేతగాని నాడ కంటను వడిగా గతించుచున్నవి, నిరీక్షణ లేక అవి క్షయమైపోచున్నవి. ఆ యొక్క నేతగాని నాడ కంటెను వడిగా గతించిపోతున్నవి. అంత వడిగా ఆడుతుంది ఆ యొక్క నేతగాడి నాడే కంటే అంటారా, అంత ఒడిగా ఆడుతుంది. అంత ఒడిగా మన జీవితము గతిస్తూ ఉన్నది. అలాగే నిరీక్షణ లేక ఆ యొక్క మన జీవితము క్షయమైపోతూ ఉన్నది. నిరీక్షణ లేక చాలామంది మనము చనిపోతున్నాము. నేతగాడి నాడ కంటే వడిగా మన జీవితం అంత తొందరగా పోతుంది అని వివరిస్తున్నారు ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన భక్తుల ద్వారా, ఆయన ప్రవక్తల ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడి వ్రాయించినటువంటి మాటలు ప్రియులారా. ఇది మనిషి ఇచ్చ నుండి పుట్టినటువంటి మాటలు అయితే కాదు, దేవుని ఆవేశం ద్వారా వ్రాయించబడినటువంటి మాటలు. దేవుడు ఎంతో ఆవేశంతో, ఎంతో ప్రేమతో మనుషులు బాగుండాలి, వారి జీవితం ఇది, వారి ఇలా బ్రతకాలి, ఇలా బ్రతకకూడదని గ్రంథంలో మనకు చాలా విషయాలు వ్రాయించినాడు పిల్లలు. చాలా విషయాలు ఇండియన్ చెప్పదు. ఆ విషయాలు మనం కనుక్కోలేక, మనం తెలుసుకోలేక, అర్థం చేసుకోలేక మనం సతమతం అవుతాం. అంత జ్ఞానము దేవుడు గ్రంథంలో వ్రాయించి ఉన్నాడు. చూడండి ప్రియులారా, అదే యోబు గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం కూడా చదువుకున్నాము. మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు, భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి. మనమంట రేపటి వారం కాదంట ప్రియులారా, నిజమది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాత్రికి ఉన్నటువంటి వారు ఇంకా కొన్ని గంటలు మనము బ్రతుకుతాము, మనకు తెలియదు. నిన్నటి వారమే, ఈ రోజు వారమే, రేపటి వారం అయితే కాము. అలాగే ఇంకా ఏమని వ్రాయిస్తున్నాడు చూడండి, భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి. ఒక పొద్దు తూర్పు నుంచి పడమరకు ఉదయించి అస్తమిస్తాడు కదా, ఆ యొక్క నీడ ఒక రోజులోనే కనపడుతుంది, మళ్ళీ మాయమైపోతుంది. మన నీడ మనదైనా
లేదా ఏ చెట్టు నీడ కానీ ఏ వస్తువు నీడైనా కూడా కొంచెం సేపు కనపడుతుంది, మళ్ళీ తర్వాత పొద్దు లేకుంటే ఆ నీడ అనేది కూడా కనపడదు. ఆ నీడతో కూడా మన బ్రతుకులు దేవుడు చిన్నది నీ జీవితం అని పోలుస్తూ ఉన్నాడు దేవుడు. నీడ లాంటి బ్రతుకు మనవి. మనము నిన్నటి వారమే, లేక ఈ రోజు వారమే, రేపటి వారం అయితే మనము కాము. రేపేమి జరుగునో నీకు తెలియదు అంటూ ఉన్నాడు మన పరిశుద్ధాత్మ దేవుడు. భక్తుల ద్వారా రాసినటువంటి అమూల్యమైన మాటలు. మనము మన బ్రతుకు ఇలాంటిది, ఇంత చిన్నది, ఇంత తుచ్చమైనది, ఇంత నీచమైనది, ఇంత తక్కువమైనది కనుక నీవు ఎలా బ్రతకాలంటే గ్రంథములో దేవుడు ఆయన అమూల్యమైన మాటలు, ఇలా బ్రతకాలి నా కుమారుడా, నా కుమార్తె అని వ్రాయించిన మాటలను బట్టి బ్రతకమని దేవుడు తెలుపుతూ ఉన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 5వ వచనం కూడా గమనించుకుందామండి. కీర్తనల గ్రంథము 33, కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాము. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. మనుషులు వట్టి నీడ మాదిరి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే కదా వారు ధనము కూర్చుకుందరు, కానీ అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు. నీడ మాదిరి తిరుగుతారు. ఈ ధనం కావాలని గాలికి తిరిగినట్టు తిరుగుతారు. అది ఎవరికి చిక్కుతుందో వారికి తెలియదు. కష్టాలైతే పడతాం, కానీ ఆ కష్టపడిన సొమ్ము వాడు తింటాడని వానికి గ్యారంటీ లేదు. అది ఇంకా ఎవరు తింటారో కూడా వానికి తెలియదు అని వాక్యం వివరిస్తుంది కదా. నిజంగా ఎంతోమంది ఇంత కోట్లు కూడబెడతారు, అది అనుభవిస్తామనుకుంటారు, వాడు పోతాడు. అది ఎవరు అనుభవించేది కూడా పోయినోనికి తెలియదు. ఒక పరిమరణమైనాక ఇంకా ఏమి వానికి జ్ఞాపకం ఉండదు, గుర్తుండదు. వాడు కేవలము విశ్రాంతి ఉంటాడు అంతే, ప్రభు వచ్చేంత వరకు. మళ్ళీ వాని క్రియలను బట్టి తీర్పు పొందుకునేంత వరకు అలా సమయంలో ఉండిపోవాల్సింది. పాతాళంలో వాడు ఏం చేయలేడు, స్తుతింపలేడు, దేవుని జ్ఞానం తెలియదు, ఏం తెలియదు. అలా ఉండిపోతాడు ప్రభు వచ్చేంత వరకు. మళ్ళీ వాడు భూమి మీద చేసినటువంటి వాడి క్రియలు, వాడి బ్రతికిన బ్రతుకు మూట మోసుకొని న్యాయస్థానం ముందు నిలబడతాడు. దేవుని క్రీస్తు న్యాయస్థానం ముందు, ఆ యొక్క జడ్జిమెంట్ ముందు అక్కడ నిలబడితే వాడు చేసిన బ్రతుకులు క్రియలను బట్టి వాడు ప్రతిఫలం పొందుకొని ఆ ప్రతిఫలానికి ఫలితంగా నరకమా పరలోక రాజ్యం అనేది దేవుడు నిర్ణయిస్తాడు. అదే కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 11వ వచనం కూడా మాట మనం చూస్తాము. ఆ కింది మాట కూడా, దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రం వలె నీవు వారి అందము చెడగొట్టెదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. నరులందరూ వట్టి ఆ ఊపిరి పోతే అయిపోయాయి మనిషి బ్రతుకు. ఆ దేవుని ఆత్మశక్తి ప్రియులాంటి ఊపిరి. ఈ ఊపిరి పోతే ఇంట్లో కూడా పెట్టుకోవాలి ప్రియులు, ఎత్తి బయట పెట్టాల్సింది. ఎత్తి బయట పెట్టాలి. వయమో నా భార్య, నా పిల్ల, నా భర్త, నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు, నా కూతురు, ఈ బాధలతో పెట్టుకుంటారు. కానీ ఎన్ని రోజులు పెట్టుకుంటారు? 2 రోజులు లేదా 3 రోజులు పెట్టుకుంటే ఆ మురికి గబ్బుకు తట్టుకోలేక ఎతకపండ్రు నాయన అంటారు. ఆ 2 దినాలు ప్రేమ చూపిస్తారు, ఏడుస్తారు, బాధపడతారు. కొందరు నిజంగా కొడతారు, కొందరు డూపు కూడా కొడతారు. ఎందుకు కొడతారు డూపు? ఆస్తులు ఉంటాయి వెనక. ఎంత మటుకు ఏడుస్తుంది బిడ్డ, ఎంత మటుకు ఏడుస్తున్నాడు ఈ యొక్క ఆస్తులను బట్టి కూడా కొన్ని ఏడుపులు ఉంటాయి. కానీ బాధతో కుమిలిపోయేది కూడా, హృదయంలో నుంచి ఏడ్చేది కూడా నిజమైన రోదన, బాధ అది ఉంటుంది. అంత నాటకం ప్రియులారా ఈ భూలోకంలో. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దోషమును బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు, మన దోషమును బట్టి దేవుడు గద్దింపులతో శిక్షిస్తాడు.
చిమ్మట కొట్టిన వస్త్రముల వలె నీవు వారి అందము చెడగొడదు. చిమ్మట కొట్టిన వస్త్రముల వలె మన అందాన్ని దేవుడు తొలగిస్తాడట. కొద్ది కాలం ఇస్తాడు నీకు. అమావాస్య 15 రోజులు, పున్నమి 15 రోజులు, అవి కొద్ది కాలం, ఇది కొద్ది కాలం. నీ జీవితంలో నా జీవితంలో కూడా వెలుగు కొంచెంకాలము, చీకటి కొంచెంకాలము, శోధనలు, బాధలు, ఇరుకు ఇబ్బందులు కొంచెంకాలము, మళ్ళీ దేవుని కృపతో ఆశీర్వాదములు కొద్ది కాలం. అంటే మంచి జీవితము. ఆ మంచి జీవితంలో నీకు దేవునికి ఇష్టడిగా బ్రతకాలి. శోధనలు, ఇరుకు ఇబ్బందులు కూడా నీవు దేవునికి ఇష్టడిగానే బ్రతకాల్సిన వారిని. ఎందుకంటే నీ శోధనను బట్టి, నీ ఇరుకులు, ఇబ్బందులు, బాధలను బట్టి నువ్వు సంతోషంగా ఎంచుకో. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏ తప్పు చేయలేదు, ఏ నేరం చేయలేదు. అయినప్పటికీ ఆయన మీద శోధనలు, భారములు, మన లోక పాప భారం అంతా ఆయన భుజాలు వేసుకొని ఆ కలువరి శిలువలో ఆ యొక్క శిలువను మోసి మన కోసమే ఆయన శాపమైనాడు, మన కోసమే ఆయన గాయపరచబడినాడు, మన కోసమే ఆయన ప్రాణం పెట్టాడు. మన పవిత్రతలో మనము పెట్టాలని, ఆ పరిశుద్ధుల పట్టణంలో చేర్చాలని ఆయన రక్తము కార్చినాడు. ఆయన పవిత్రత అందరికీ పంచుతున్న గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ఒక్కరు ఈ ప్రపంచాలలో ఎవరయ్యా ఆ పరిశుద్ధుడంటే ఒకే ఒక పేరు, యేసుక్రీస్తు ప్రభువారికి. ఇంకెవరూ లేదు పరిశుద్ధుడిని చెప్పేవాడు. ధైర్యము కూడా ఎవరికి లేదు. అది మన దేవునిలో ఉన్నటువంటి పరిశుద్ధత, యథార్థత, నీతి, ఆయనలో ఉన్నటువంటి కోటాను కోట్ల మంచి తత్వములు. దేవుడు ఎవరయ్యా అంటే ఒకే పేరు రావాలి. అది ఆ పేరు యేసుక్రీస్తు పేరే రావాలి. ఇంకా వేరే పేరు రానికి ఆస్కారం లేదు. అలాంటి వేర్పులలో అలాంటి గొప్ప దేవుడు ఎవరు లేరు ప్రియుల. ఇది బలబుద్ధి ఎవరైనా క్రైస్తవ, నిజముగా నమ్మిన క్రైస్తవ బిడ్డలు చెప్తారు. ప్రాణమైన ఇచ్చే బిడ్డలు చెప్తారు దేవుని కోసం. అంత పరిశుద్ధిని నమ్ముకున్న భక్తులు కనుక ఆయన వాక్యాలతో కట్టబడి దిద్దబడుతూ, ప్రతిరోజు వాక్యం నేర్చుకుంటూ, దిద్దబడుతూ, మార్చబడుతూ మార్పు కొడతాడు దేవుడు. మన బ్రతుకులో చెడును విసర్జిస్తే, చెడును అసహించుకుంటే, చెడును విడిచిపెడితే ఆయన సంతోషపడే దేవుడు ప్రియులారా. చెడుంతా హృదయంలో పెట్టుకొని, కపటమంతా మన తలలో పెట్టుకొని మనం బ్రతికితే దేవుడు నచ్చడు. బ్రతికిస్తాడు. మారని నా దరిద్రమైన నా పిల్ల, నా బిడ్డ మారతాడులే అని ఇస్తాడు ఆయుస్సు. ఎంత చేపటికి మారని వాడు, ఎంత గద్దించినా విననివాడు హఠాత్తుగా మరణం అంట. గద్దించి దేవుడికి ఆశలకు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఆ సొదొమ గుమరలో కాల్చివేసినట్టు కాల్చివేస్తాడు. లేక నోవహు తాత కాలంలో ఆ వర్షాన్ని కురిపించినట్లు నాశనం చేస్తాడు దేవుడు. కానీ ఇప్పుడు అది కూడా దేవుడు అది కూడా వద్దనుకున్నారు. బాగా నుండి వాళ్ళ బ్రతుకంతా చెడ్డది. ఇంకా వాళ్ళ బుద్ధి అంతా నేను చూసిన, వాళ్ళ ఆలోచన విధానం అంతా చూసి నాకు ఆశకు వచ్చింది. 2 మాటలు ఇంకా జనాలందరినీ చంపినాను, ఏదో కొంచెము మనుషులను పెట్టి మళ్ళీ అభివృద్ధి చేసినాను. ఇంకా నేను చంపకూడదు, ఇంకా దీర్ఘశాంతంతో ఉండడమే, నేను సహించడమే, ఒకే ఒక్క పరంగా వాళ్ళకి తీర్పులో శిక్ష వేస్తానని నిర్ణయించుకొని ఇంకా చంపట్లే. మనుషులు అబద్ధాలు ఆడితే చంపట్లే, నేరాలు చేస్తే చంపట్లే, నరహత్యం చేస్తే చంపడంలే, ఏం చేసినా ఇప్పుడు చంపట్లే. కానీ పాత నిబంధనలో చిన్న అబద్ధం ఆడినందుకు ఎవరిని చంపినాడు? అననీయ సభ్యులను చిన్న అబద్ధం ఆడినందుకు, వాళ్ళ సొమ్ము వారు అబద్ధం ఆడినందుకు చంపేసినాడు దేవుడు. చనిపోయినాడు. భార్యాభర్తలు ఇద్దరు కూడా చనిపోయినాడు. చిన్న అబద్ధం, వాళ్ళ సొమ్ము వాళ్ళు అబద్ధం ఆడినందుకు. ఇదో మేము ఇంత కమ్మినాము, ఇంతకు తక్కువ అని చెప్పినందుకు, ఎక్కువ కమ్మి తక్కువ చెప్పినందుకు వాళ్ళ సొమ్మది, వారి కష్టార్జితం, వారి భూమి. కానీ దేవుడు వారికి పెద్ద పరిస్థితి, పెద్ద శిక్ష వేసినాడు. కానీ ఇప్పుడు ఎవరు అబద్ధం ఆడుతుంటే, ఎవరు అనీతిగా నడుచుకుంటున్న వారు ఎవరు చనిపోతున్నారు? ఇంకా దేవుడు ఇంకా దీర్ఘశాంతంలో ఉన్నారు. ఇలా బతుకంతా ఇలా కథంతా అక్కడే తీసుకుంటారు. న్యాయ తీర్పులో, విశ్వ న్యాయస్థానం ముందు ఆ తీర్పులో వీళ్ళ కథతో చూసుకుంటే వీళ్ళని నేను శిక్షింపను, ఇంకే గద్దిస్తుంటాను వాక్యాలతో. బతుకు మారితే మారని, ఇలా ఉంటే దరిద్రులు పోతే కొని, ఇలా చనిపోయిన తర్వాత వీళ్ళ క్రియలను బట్టి వీళ్ళకి ఫలితం ఇస్తానని దీర్ఘశాంతంతో ఉన్నారు పిల్లలు. కనుక ఆయన దోషం బట్టి మనల్ని శిక్షిస్తాడు, గద్దిస్తాడు.
తెలుసుకుంటే బాగుపడతాం, తెలుసుకోకపోతే మనము మన జీవితాలు అంతే. ఎన్ని మాటలు గద్దించినా అని హఠాత్తుగా చంపేస్తాం అంతే. కాబట్టి మన బ్రతుకు ఆ చిమ్మెట కొట్టిన వస్త్రం వలె మన అందము చెడగొట్టేస్తాడు దేవుడు. ఎంతసేపు ఎంత చదివినా ఎంత ఇదిగా ఉన్నా ఆయనకి ఎక్కువ విద్యాభ్యాసం చేసినా కూడా ఎక్కువ మితిమీరిన చదువు కూడా అది అంత మంచిది కాదు అని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. ప్రియ చూడండి, ఊహించుకుందాము. కీర్తన 31వ అధ్యాయము 12వ వచనము చదువుకుందాం. మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడి తిని ఓటికుండ వంటి వాడనై తిని. మన జీవితాలు ఓటికుండ, పగిలిపోయిన కుండతో సమానం. దేవుడు చూడండి ఎంత అమూల్యమైన మాటలు గ్రంథంలో రాయిస్తున్నాడంటే, మనుషులు మారాలని, బుద్ధి తెచ్చుకోవాలని, న్యాయంగా బ్రతకాలని, యథార్థంగా బ్రతకాలని, పరిశుద్ధత కలిగి బ్రతకాలని, ఆ పరిశుద్ధ అలంకారాలనే క్రియలతో బ్రతకాలని. ఆనాడు పాతకాలంలో శారా, రిబ్కామ వారు బ్రతికినారు అటువంటి క్రియలతో. వారు పరిశుద్ధ క్రియలతో అలంకారాలుగా కంఠాలకు ఆ యొక్క పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని బతికినారు వాళ్ళు. ఇప్పుడు పెద్ద పెద్ద హారాలు, పెద్ద పెద్ద నగలు వేసుకుంటే కానీ విలువ లేదు. పెళ్లిళ్ళలో పెద్ద హారం వేసుకుంటే ఆమె చుట్టూ ఇదెంత ఇది జస్ట్ 3 లక్షలే. కొన్ని ఆమె చాలా ఈజీగా చెప్తుంది, ఏమి లేని ఆమె గత్తలపై చూస్తుంది. ఇది మన బ్రతుకు. కొన్ని ఆమె చాలా ఎక్కువ ఖరీదు చెప్తుంది, ఏమి లేని ఆమె నోటి మీద చేసుకొని మేమంతా పెద్ద వేసుకోలేము, మా చిన్న ముక్కు పరకు కూడా లేదు మా బ్రతుకు అన్నట్టుగా ఇలా ఉంటుంది మన జీవితాలు. కానీ చివరికేమో ఆ పెద్ద నగ ఉన్నామో చావాల్సిందే, చిన్న కమ్మలు ఉన్నవారు కూడా చావాల్సిందే. ఇది మనిషి చిన్న జీవితం ప్రియ. కనుక మరణమై స్మరణకు రాకున్న వారి వలె మరువబడి తిని. మరణమై స్మరణకు రాని వలె మరణపడతాం. మరణమైన వారు ఇంకా ఏ స్మరణకు వారు రాలేరు, ఇంకా దేవుణ్ణి స్తుతింపలేరు, దేవుణ్ణి మహిమపరచలేరు, ఇంకేం చేయలేరు. వాళ్ళు కేవలం విశ్రాంతిలో ఉంటారు. మరువబడి తిని నేను ఓటికొండ వలె వంటి వానే తిని. మన జీవితాలు కూడా దేవుని ఆజ్ఞల మేరకు, దేవుని ఆలోచన విధానముల ప్రకారము బ్రతకనంత వరకు మన బ్రతుకులు కూడా ఆ ఓటికొండతో సమానమే. ఆ ఓటికొండలాగా ఉండకుండా వాక్యాలతో కట్టబడుతూ నేర్చుకుంటూ వాక్యమును ప్రేమించి వాక్యమైన దేవుని ఆలోచన విధానంలో బ్రతికితే అప్పుడు దేవుడు అంటాడు, వాడు నా బిడ్డే, వాక్య ప్రకారం బ్రతికిన వాడు నాకు ఎరుకైన వాడే, నన్ను ప్రేమించిన వాడు నాకు బాగా తెలిసిన వాడే, నాకు ఎరుకైన వాడే అని లేఖనాలు మనకు వివరిస్తున్నాయి. కనుక లేఖనాన్ని ప్రేమించాలి. ప్రేమించిన లేఖనాన్ని ప్రకారం మన బ్రతుకులో ఉండలాగిన క్రియలు కూడా మనము కనపరుచుకోవాలి అంటుంది. క్రియలు లేని విశ్వాసం మృతము, అలాగే విశ్వాసం లేని క్రియలు కూడా మృతమే. అయ్యో నాకు క్రియలు ఉన్నాయి, నీకు విశ్వాసం ఉంది, మన ఇద్దరం ఒకటే కాబట్టి కుదరదు. ఎవరి క్రియలు కానీ ఎవరి విశ్వాసం కానీ రెండు కలిపి ఉండాలి. క్రియలు లేకుండా ఏం ప్రయోజనం లేదు, విశ్వాసం లేకుండా ప్రయోజనం లేదు. నాకు బాగా దేవుడు అంటే ప్రతి వాక్యంతో నేను విశ్వాసంలో ఉన్నానని ఈయన క్రియలు సరిగా లేకుంటే, ఆ విశ్వాసం ప్రకారం క్రియలు లేకుంటే ఈడు వెళ్తుడే, ఈడు వేస్టే. అలాగే నాకు విశ్వాసం ఏం లేదు, నేను క్రియలన్నీ నడుచుకుంటాను, దేవుని వాక్య ప్రకారం అంతా బ్రతుకుతాను, అయితే మన యేసుక్రీస్తు ప్రభు వారు 2వ రాకడగా రాడు అనుకున్నాడు అనుకో. వీడికి ఆ విశ్వాసం లేదు. వీడు ఎంత దేవుని వాక్య ప్రకారం బ్రతుకుతే వీడు విశ్వాసం అవుతాడు, దేవుని రాజ్యంలో కనపడతాడు. అసలు యేసుక్రీస్తు ప్రభు వారే 2వ రాకడగా రాడనే నమ్మకున్నవాడు వీడు ఎంత వాక్యంతో కట్టబడినా ఈ బ్రతుకెందుకు? కనుక ప్రియ సహోదర సహోదరుడు, అందుకే దేవుడు క్రియలు లేని విశ్వాసము వ్యర్థము, విశ్వాసం ఉండి క్రియలు లేకుండా వ్యర్థము, రెండు ఉండాలి అని వాక్యం మనకు వివరిస్తూ ఉన్నాడు ప్రియులరా పరిశుద్ధ ఆత్మదేవుడు. చూడండి ప్రియులరా, యోబు గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనము గమనించుకుందాము. 25 6వ వచనము చివరి వచనము. మరి నిశ్చయముగా పురుగు వంటి మనుష్యుడు
పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు కదా. ఇక్కడ చూడండి, మనిషిని ఏమిటితో పోల్చినాడు దేవుడు? పురుగు వంటి మనుషుడు. అందుకే ఇంకొక బుక్కులో, గ్రంథంలో, ఓ పురుగు వంటి యాకోబు అంటాడు. పురుగు వంటి యాకోబు, పురుగు అయ్యా నువ్వు, మట్టి పురుగు అంటాడు. అలాగే చూడండి, ఇక్కడ వ్రాయిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, మరీ నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు. పురుగు లాంటి మనం, మట్టి పురుగులం మనం. పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి, అనగా క్రీస్తు దృష్టికి పవిత్రుడు కానేరడు. మనము పవిత్రులను ఎప్పటికీ కాలేము. మన బ్రతుకంతా రోత బ్రతికే, మన ఆలోచనలంతా చెడ్డ ఆలోచనలే. ఒక మనిషి కంట ఒక రోజులో ఎన్నో లక్షల్లో పరికమాల ఆలోచనలు వస్తాయంట. ఒక మనిషికి ఒక రోజుకు ఎన్నో పరికమాల ఆలోచనలు వస్తాయంట. కానీ సత్యమైన క్రీస్తులో వచ్చిన ఆలోచనే మంచిది, కానీ మిగతాటివన్నీ పలికిమాలటివన్నీ దేవుని వాక్యం వివరిస్తుంది. అన్ని ఆలోచనలు వచ్చాయి, కానీ అన్ని ఆలోచనలో ఒక్కటి మాత్రమే క్రీస్తుకు నచ్చిందంట, అది సత్యమైనది ఉంటుందంట ప్రియులు. అందుకే పురుగుతో పోల్చినాడు. పురుగు ఎన్ని రోజులు బ్రతుకుతుంది? కొన్ని దినాలే. ఆ పురుగు లాంటి బ్రతుకు మనం. చూడండి ప్రియులరా, అదే యోబు గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనం మాట చదువుదాము. కల ఎగసిపోవునట్లు వారు గతించి కనపడకపోదురు, రాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమివేయబడుదురు. కల ఎగసిపడినట్లు గతించిపోతారు, రాత్రి స్వప్నమందు దాటిపోవునట్లు వారు తరిమివేయబడతారు. ఒక కళ వచ్చినట్టు మన జీవితాలు ఉంటుంది. ఒక కళ వచ్చినట్టుగా మన జీవితాలు అంత చిన్నదిగా చెప్తున్నాడు దేవుడు. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాం మేడం. 38, యెషయా గ్రంథం 38, 12వ వచనం. నా నివాసము పెరిగివేయబడెను, గొర్రెల కాపరి గుడిసె వలె అది నా యొద్ద నుండి ఎత్తుకొని పోబడెను. నేయువాడు తన పని చుట్టుకొనున్నట్లు నేను నా జీవము ముగించుచున్నాను. ఆయన నన్ను బద్దె నుండి కత్తరించుచున్నాడు. ఒక దినములోగా నీవు నన్ను సమాప్తి చేయుచున్నావు. ఒక్క దినంలోనే మన బ్రతుకులంతా కూడా అలా ఉంటాయంట. ఒక గొర్రెల కాపరి గుడిసె వేస్తే అది ఎన్ని రోజులు పెడతాడు? ఆ ఏరియాలో కొన్ని రోజులే పెడతారు. ఆ గుడిసె వేసి మళ్ళీ తీసినట్టుగా ఉంటుంది మన బ్రతుకు, మన జీవితము. మన జీవితమే ఒక గొర్రెల కాపరి వేసిన గుడిసె లాంటిది. ఆ గుడిసె కొన్ని రోజులు పెడతాడు, మళ్ళీ మీకు ఇంకోసారి వేస్తాడు, ఇంకోసారి మీకు ఇంకోసారి వేస్తాడు, తిరుగుతుంటారు కదా, చూస్తూ ఉంటాం మనం. అలా ఉంటే ఇప్పుడు జీవితం మనకి. దేవుడు చాలా విషయాల మీద మన బ్రతుకును వివరించి చెప్పినాడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియుల. ఒక్కొక్క భక్తుని ద్వారా ఒక్కొక్క విషయాన్ని, ఇదిరా నీ జీవితము, ఇదిరా నీ చిన్న జీవితము అని తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియుల. గొర్రెల కాపరి గుడిసె లాంటిది. అలాగే నేత వేయవాడు కూడా, వాడు నేత వేసిన తర్వాత మళ్ళీ మంట చుట్టూ ఎత్తుకొని పోతాడట. అంత జీవితంతో మన జీవితాన్ని కొలుస్తున్నాడు. నేత వేస్తాడు, మళ్ళీ మంట పెట్టి మళ్ళీ ఎత్తుకొని పోతాడు. ఆ మాదిరిగా మన జీవితం, ఆ కొంచెం చెప్పు మన జీవితం అన్నట్టు. చూడండి, చివరికి ఒక మాట చూసుకొని ఊహించుకుందాము. సమయాల గ్రంథం 2వ సమయాల గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నాము. మనమందరము చనిపోదుము కదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్థుడు కాకయుండుటకు సాధనములు కల్పించుకున్నాడు. మనం అందరం చనిపోతాం కదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వల్ల ఉన్నామని మనం బ్రతుకుంటా. చూడండి, పాలు నేల మీద పడతాయి, మళ్ళీ ఆ పాలు మనం ఎత్తుకోలేము. లేదా నీళ్ళే పడతాయి, ఆ నీరు మళ్ళీ నేల మీద పడిన నీళ్ళు మనము ఎత్తుకోలేము.
అది మన మనిషి జీవితం. అంతే. మన బ్రతుకు భూమి మీదకి వస్తుంది, దేవుడు పుట్టిస్తాడు. ఏదైతే భార్యాభర్తలు కలయిక వల్ల మనుషులు పుట్టట్లే, దేవుని సంకల్పంలో దేవుడు పుట్టిస్తున్నాడు ప్రియుల. ఇది మట్టుకు నమ్మాలి బలంగా. ఇద్దరు భార్యాభర్తలు మాత్రం కలిసినంత మాత్రమే పుట్టట్లే. దేవుని ఆలోచన విధానం వాళ్ళిద్దరి పట్ల ఆయన సంకల్పము, ఆయన ఆ బహుమానము, ఆ పిల్లల బహుమానం ఇవ్వాలని ఉంటే చాలా కష్టపడుతుండని పిల్లలు అయితే కలగట్లే. ఎంతమంది ఆ రకంగా అయితే పిల్లలు కలగని వాళ్ళు, పిల్లలు పుట్టని వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు, కానీ కలగట్లేదే. ఏది కారణం అంటే అది ఆయన ఇచ్చు బహుమానము పిల్లలు. కనుక ప్రియులరా, దేవుడు మనం అందరినీ పుట్టిస్తున్నాడు. మళ్ళీ ఆయన నా దగ్గరికి రమ్మని, మళ్ళీ తిరిగి రండి సెలవు అయినది. మన తండ్రి సెలవైనది. మిమ్మల్ని లోకానికి పరిచయం చేస్తున్నారా నాయన? ఓ చిన్న జీవితంలో ఈ లోకంలోనికి మిమ్మల్ని పరిచయం చేస్తున్నాను. మరి పెద్ద జీవితం నీకు పరలోక పట్టణంలో నా దగ్గర నా రక్తం ఇచ్చుకున్న మిమ్మల్ని, నా దగ్గర చాలా జీవితము, యుగాల జీవితం ఉన్నది. ఇక్కడ నువ్వు నా ఆలోచన ప్రకారం బ్రతికినట్లయితే అక్కడ నీకు పెద్ద జీవితం ఇస్తాను. అందుకు నీకు ఇది చిన్న జీవితము, అందుకు నీకు ఇన్ని ఉపమానాలతో, ఇంత తక్కువ జీవితంతో నీకు ఇన్ని లేఖనాలు నీకు రాయించాను. పెద్ద జీవితం కావాలంటే నా ఆలోచన విధానంలో బ్రతుకు, నా యొక్క వాక్యము కట్టడలతో బ్రతుకు, విధులతో బ్రతుకు, న్యాయ శాసనాలతో బ్రతుకు. నా ఆలోచన ప్రకారం నువ్వు బ్రతికితే చాలా పెద్ద జీవితం నా దగ్గర ఉంది నాయన. ఈ యుగాలు బ్రతుకు. అది కొట్టివేయబడని రాజ్యం రా నాయన. అది కొట్టివేయబడని రాజ్యం అంట పిల్లల. ఆ పరిశుద్ధులు ఉండే పట్టణము, ఆ పరమ తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు, మన కుమారుడైన దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు అందరినీ రక్షించుకోవాలని మంచి ఆలోచన ఉన్న దేవుడు ఆ పరిశుద్ధ పట్టణం ఉంటారు. కొట్టివేయబడినటువంటి ఆ పరిశుద్ధ పట్టణంలో నిన్ను రమ్మనే ఈ లోకానికి పంపించాను. తిరిగి రావాలి నా దగ్గరకు అని నేను సెలవిస్తున్నాను. కనుక నేను ఈ లోకానికి పంపించింది జాగ్రత్తగా బ్రతుకు, నా ఆలోచన విధానంలో బ్రతుకు, నా కోసమే బ్రతుకు, నా వాక్యాన్ని ప్రేమించి బ్రతుకు. ఎందుకయ్యా నీ వాక్యాన్ని ప్రేమించి బ్రతకాలంటే నేను సత్యము, మార్గము, జీవమైన దేవుణ్ణి నాయన. నేను సత్యము, జీవము, మార్గమైన దేవుని నేనే. కనుక నా మార్గంలో నడిస్తే నీకు నిత్య జీవము, జీవజల బుగ్గలు నీళ్ళు నీకు అక్కడ ఇస్తాను. ఇంకా ఆయన ఆ యొక్క ఆ పట్టణంలో అంట ఈ పక్క ఆ పక్క జీవవృక్ష ఫలాలు నెల కాస్తాయంటారు. అవి కూడా నీకు ఇస్తాను. జీవజల బుగ్గ నీటిని ఇస్తాను, జీవవృక్ష ఫలాలు ఇస్తాను. నా దగ్గర పెట్టుకుంటాను, నా పక్కలో పెట్టుకుంటాను. నా సింహాసనం నీకు ఇస్తాను. అనేక మంది నీకు పెద్దగా పెడతాను, అనేక మంది మీద నేను పెద్దగా పెడతాను. నా బహుమతులు ఇస్తాను. నీవు ఇక్కడ పడినటువంటి కష్టానికి ఫలితంగా నీకు అక్కడ బహుమతులు, ఆశీర్వాదాలు, దీవెన, పరలోక సంబంధమైన ఆశీర్వాదము, ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదం నీకు ఇస్తాను అని దేవుడు ప్రేమతో చెప్పి మనకు మన తల్లి గర్భంలో మనం పెట్టి మళ్ళీ రావాలరే నా బిడ్డ అని పిలుస్తూ ఉన్నాడు. పిల్ల చనిపోయిన తర్వాత మళ్ళీ రావాలా నాయన, మళ్ళీ నేను నా ముద్దు కుమారుని పంపించాను కదా, నీ పాపను తీసివేయటకు ఆయన రెండవ అక్కడికి వస్తాడు. లోకంలో జాగ్రత్త కలిగే బ్రతుకు, నా రాజ్యంలో నువ్వు శాశ్వత కాలం ఉండాలా నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడా అని దేవుని ప్రేమ ప్రియాలి. అందుకైనా మన జీవితం చాలా తక్కువలో చూపించాడు. తక్కువలోనే కష్టం ఉందని చెప్తున్నాడు. కనుక సహోదరి సహోదరుడా, ఈ నా జీవితాలలో మనం దేవుని ఆలోచన కలిగి ఆయన పరిశుద్ధ గ్రంథము బాగా చదివి మనం జ్ఞాన బుద్ధి వివేచన కలిగి బ్రతకాలి. చాలామంది మన కన్నుల ముందే చనిపోతున్నారు. మంచి జీవితం కలిగి చనిపోవాలి. మనము దేవునికి సాక్షిగా ఉండి మన బ్రతుకు దేవునికి సాక్షిగా ఉండి మనం చనిపోవాలి. కానీ ఇంత వేస్ట్, ఎంత పనికి మాలోడని మనం బ్రతికి అనిపించుకొని బ్రతికి మనం చనిపోకూడదు. దేవునికి సాక్షిగా మంచి బ్రతుకు బ్రతికి దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతికి ఆయన రాజ్యంలో ఉండేదానికి మన లోకంలో పంపించినాడు దేవుడు. అందుకే మీరు మళ్ళీ నేను పిలుచుకుంటున్నాను, మళ్ళీ మిమ్మల్ని తిరిగి పిలుచుకుంటాను కనుక మీరు పంపిస్తున్నాను. మీరు మంచి జీవితంతో బ్రతికి మళ్ళీ నా దగ్గరికి రావాలని పంపించిన దేవుడి ప్రేమ. అందుకు ఆయన ఇన్ని రకాలుగా మనము వాక్యాలతో కట్టాలని, దిద్దాలని మనకు
యుగాంతముందు మనకు బుద్ధి జ్ఞానం కలగజేయటకు ఈ గ్రంథం మన చేతిలో పెట్టి మనము పవిత్రులుగా యథార్థవంతులుగా తీర్చి ఆయన పట్టణం చేసుకోవాలని ఆయన ప్రాణానికి ఆయన చిత్తం కనుక అట్టి చిత్తంలో మనము ఎదుగుదాము. దేవుని వాక్యం నేర్చుకొని మన బ్రతుకును సరిదిద్దుకున్నాము. దేవుడి కొద్ది మాత్రం దీవించిన కాక చిన్న